అందరికీ హాయ్. విశ్లేషణాత్మక సేవ మీతో టచ్లో ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సారాంశ డేటాతో ప్రారంభిద్దాం. ప్రతి పరామితిని కొంచెం వివరంగా చూద్దాం. అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు. సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పోల్చి చూస్తాము. మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి టికర్ META. సమీక్ష మార్చి 24, 2025 నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. ది ఇంటర్నెట్ 56 సంస్థలు పోలికలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూస్తాము. సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది. 10 పాయింట్లలో 4. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 4.1 పాయింట్లు. మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆస్ మార్కెట్లో మొత్తం మార్కెట్కు సగటు స్కోర్ 1.9 పాయింట్లు అని మీరు చూడవచ్చు. కంపెనీ యొక్క 4- పాయింటర్ రేటింగ్కు వ్యతిరేకంగా మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం. మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు. మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి 20.1% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 19.8%. ఇది స్పష్టంగా దేనినీ సూచించదు, కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి విలువ 1,510,59 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $3,933 బిలియన్లు. మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి 38.404% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని నాయకులలో ఒకరు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $157.67 బిలియన్లుగా అంచనా వేయబడింది. $379 బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి 41.635% వాటాను కలిగి ఉంది. మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో 38.404%. పుస్తకం విలువ 41.635%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో 8% పెరుగుదల. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది 1. కంపెనీ రుణ బాధ్యతలు 42,568 బిలియన్లు. పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో 27% సూచిస్తుంది. కంపెనీ రుణ బాధ్యతల స్థాయి ఆధారంగా స్కోర్ మంచిది 1. కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభం యొక్క నిష్పత్తి 24.2. ఉపవర్గం యొక్క సగటు 23.1 మరియు ఇది ఉపవర్గం కంటే 5% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి అంచనా సహించదగినది 0 పాయింట్లు. గత 12 నెలల లాభాలు $62,356 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా వేసిన ఆదాయాలు $71,331 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుత క్షణం కంటే 14.4% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 9.2. ఉపవర్గంలో సగటు 6.4. ఇది ఉపవర్గం కంటే 44% ఎక్కువ.
ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు కంపెనీ మార్కెట్ విలువను అంచనా వేయడం సహించదగినది -0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం 1,644,490 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం 1,881,60 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుత సమయంలో కంటే 14% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. మార్జిన్ 37.9%, ఉపవర్గంలో సగటు 27.8%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 10.1%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం మంచిది 0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా 17.671%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 117% తక్కువ. మరియు ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువలో అసమతుల్యతను చూపుతుంది. మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు. కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం $20,396,000. అయితే ఉపవర్గంలో $9,385,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 117.3%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం సహించదగినది 0 పాయింట్లు. ఒక్కొక్క ఉద్యోగికి లాభం 8,419,000. ఉపవర్గానికి సగటు $406,700. మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం 107%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం $2,221,000. ఉపవర్గం ద్వారా $1,462,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 52%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి రాబడి అంచనా మంచిది 0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 1.1%, ఉపవర్గానికి సగటు 1.3%. ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 39% స్థాయిని చూపుతుంది. మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి ఉపవర్గంలో RSI స్థాయి 14, 40%. సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ షేర్ల మాదిరిగానే విలువను కలిగి ఉంటాయి. మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి కంపెనీ షేర్ల వాస్తవ ధర సుమారు $596. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $763. ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు 28%. ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది. దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి. గురు మార్కెట్స్ ఆర్డర్ పట్టికకు యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. కంపెనీ విశ్లేషణ ఫలితంగా మెటా ప్లాట్ఫార్మ్స్ ఐఎన్సి స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు. ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్